విశ్వాసం అంటే కేవలం దేవుడిని అడగడమేనా? లేక మనకు కావాల్సిన దాన్ని మనమే సృష్టించుకోవడమా? పాల్ యాంగిచో గారు వ్రాసిన ది ఫోర్త్ డైమెన్షన్‌లోని రెండవ భాగం మనకు ఒక అద్భుతమైన సత్యాన్ని పరిచయం చేయబోతుంది. ఈ ప్రపంచంలో ఏది కూడా యాదృచ్ఛికంగా, అనుకోకుండా జరిగిపోదు. మన జీవితంలో జరిగే అద్భుతాల వెనుక స్పష్టమైన ఒక ఫార్ములా ఉంది. ఈరోజు మనం మాట్లాడుకోబోయే ఈ వీడియో కోసం చెప్పడానికి పర్సనల్‌గా నాకు ఈ పార్ట్ అంటే చాలా ఇష్టంగా అనిపించింది. ఎందుకంటే అది చూసినప్పుడు, అది చదివినప్పుడు నాలో బలం కలిగింది. వేల సంవత్సరాల క్రితం యాకోబు తన మందలను ఎలా వృద్ధి చేసుకున్నాడు? చావు అంచుల్లో ఉన్న ఒక వ్యక్తి యొక్క ప్రాణం మరలా తిరిగి ఏ విధంగా వచ్చింది? అసలు ఒక మనిషి జీవితాన్ని, వారి స్వభావాన్ని మార్చే ఒక శక్తి, ఆ శక్తి ఎక్కడ ఉంది? ఒక వ్యభిచారిణిలాగా మార్చబడిన ఒక మంచి అమ్మాయి మరలా తిరిగి విశ్వాసం ద్వారా ఏ విధంగా నూతన స్వభావాన్ని పొందుకుంది? ఇలాంటి అమూల్యమైన విషయాలు ఈ పాటలో ఉన్నాయి. మీరు ఊహించరు. నిజముగా దీనిని మీరు అమలు చేసుకుంటే మీ జీవితంలో ఉన్నతమైన అద్భుతాలు మీరు చూడగలుగుతారు. మనం చూసే ఈ 3 డైమెన్షన్ల ప్రపంచం ఒక గోడ లాంటిదైతే, దాన్ని దాటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసే ఆ 4వ కోణాన్ని మన జీవితంలో ప్రాక్టికల్‌గా ఎలా ఉపయోగించాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వెల్కమ్ టు ఫెయిత్ రివీల్డ్ తెలుగు ఛానల్. 4వ కోణం యొక్క స్తోత్రాన్ని ఎలా పాటించాలి? అద్భుతమైన 4వ కోణం ద్వారా దేవుడు అబ్రహామును స్వాస్థ్యం పొందేటట్లు ఉపయోగించుకొనగలిగినప్పుడు, దేవుడు అబ్రహాము శారాలను పరిశుద్ధాత్మ యొక్క భాష అయిన కలలు, దర్శనముల ద్వారా యవనస్తులను చేయగలిగినప్పుడు నీవు కూడా 4వ కోణంలో పనిచేయగలవు. యాకోబును గూర్చిన విచిత్ర గాథ ఆదికాండము 30:31 నుండి 43 వరకు ఉంది. మందచారలైనను మచ్చలైనను గల గొర్రె పిల్లలను ఈనేటట్లు యాకోబు చేసిన ప్రయత్నం నాకిష్టం ఉండేది కాదు. ప్రభువా, ఇట్టి మూఢనమ్మకాలను బైబిల్లో మీరెందుకు అనుమతించారు? అందుచేతనే నవనాగరికులు బైబిల్ విమర్శిస్తూ దీన్ని ఒక కట్టుకథ అంటున్నారు అని ప్రశ్నించాను. నేను వాక్యం చదివేటప్పుడు ఈ భాగానికి వచ్చినప్పుడల్లా నాకు బైబిలులో నమ్మకం లేని ఒక భాగం అనుకుంటూ, భయపడుతూ, బాధపడుతూ ఆ భాగాన్ని వదిలేస్తూ ఉండేవాడిని. ఒకనాడు పరిశుద్ధాత్మ అభిషేకంతో నేను బైబిల్ చదువుచుండగా ఈ వచనాల దగ్గరకు వచ్చాను. ఈ భాగాన్ని వదిలేయబోయాను. ఇదంతా మూఢనమ్మకమే అన్నాను. అప్పుడు పరిశుద్ధాత్మ, ఒక్క నిమిషం ఆగు, బైబిల్లో మూఢనమ్మకం అనేది ఏదీ లేదు. అసలు విషయం నీవు అర్థం చేసుకోలేకపోతున్నావు, నీవు గ్రహించలేకపోతూ ఉన్నావు. కానీ నేను సృష్టి యొక్క ప్రత్యేక సూత్రాన్ని పాటిస్తూ ఉన్నాను, జాగ్రత్తగా గమనించు అన్నాడు. అప్పుడు నాకు అత్యాశ్చర్యం కలిగింది. ఒక సత్యం బయలుపడింది. అది నా సేవలో ఒక నూతన పంతాకు నాంది అయ్యింది. విశ్వాసం యొక్క వింత సూత్రాలు నీవు పాటించకపోయినచో ప్రతీ నెల 1,000 మంది సభ్యులు నీ సంఘానికి నూతనంగా చేర్చుకోవాలని నీవు ఆశించలేవు. 4వ కోణం లేకుండా నీ అంతటా నీవు ఈ లక్ష్యాన్ని సాధించలేవు. యాకోబు అనగా మోసగాడని అర్థం. అతడు తన జీవిత కాలంలో ఈ భాగంలో తన మామయ్య అయిన లాబాను దగ్గర ఉన్నాడు. తన మామ కోసం 20 సంవత్సరాలు శ్రమ కోర్చి పనిచేశాడు. అతని మామ అతని జీతాన్ని అనేకసార్లు మార్చి యాకోబును మోసగించాడు. అందుచేత యాకోబు తన మామను తిరిగి మోసం చేయబోతున్నాడు. వీరిద్దరూ ఒకరినొకరు మోసగించుకుంటున్నారు. యాకోబును 40 ఏండ్లు వచ్చేటప్పటికి భార్యలు, బహుమంది పిల్లలు, ఇంటికి తిరిగి వెళ్ళాలన్న ఆశలు చాలా ఉన్నాయి. కానీ ఆస్తి రూపంగా అతనికి ఏమీ లభించలేదు. దేవుడు యాకోబు పట్ల జాలిపడ్డాడు. 4వ కోణంలోని మర్మం కొంత చూపారు. ప్రభువు వద్ద నుండి ఈ ప్రత్యక్షత పొందాక యాకోబు తన మామ వద్దకు వెళ్ళాడు. నీ మందను ఒక షరతు మీద కాస్తాను. నా దగ్గర నుండి మచ్చ, చారలు గల ప్రతి దానిని నీవు తీసుకువెళ్ళిపో. సాదా రంగు గల వాటినే నేను మేపుతాను. ఈ పశువులు మచ్చలైనను చారలైనను గల వాటిని ఈనినచో అవే నాకు జీతం అని తన మామతో చెప్పాడు. యాకోబు మామకు పరమానందమైంది. వీడు తనను తాను మోసగించుకుంటూ ఉన్నాడు. ఆ సాదా రంగువి మచ్చలైనను పొడవైనను గల వాటిని ఏనడానికి ఏమాత్రం అవకాశం లేదు. ఎంత తక్కువ జీతంతోనే అతడిని ఉపయోగించుకొనవచ్చు అనుకున్నాడు. సరే, చాలా బాగుంది.
నీ షరతు ప్రకారం చేద్దాం అన్నాడు మామ యాకోబుతో. లాబాను మచ్చలు చారలు గల గొర్రె మేకల మందను వేరు చేసి 3 రోజుల ప్రయాణమంత దూరంలో వాటిని పెట్టాడు. సాదా రంగు గల మంద యాకోబుకు మిగిలిపోయాయి. యాకోబు పర్వత ప్రాంతానికి వెళ్ళాడు. చీనారు, జంగిసాల అనే చెట్లు తెచ్చాడు. చాకుతో వాటికి చారలు మచ్చలు చెక్కాడు. ఆ కాండములన్నీ ఒక గోడవలే కట్టాడు. మంచినీరు త్రాగవచ్చినప్పుడు అవి చూలు కట్టే సమయానికి వాటి ఎదురుగా తాను కట్టిన తడికెను పెట్టాడు. యాకోబు రాత్రింబగళ్ళు ఆ మచ్చలు చారలు గల చెట్లు కొమ్మ ముందున్న మందను గమనిస్తూ నిలబడేవాడు. త్వరలోనే మందంతా మచ్చలు చారలు గల పిల్లలను ఈనెను అని బైబిల్ చెప్తోంది. దేవుడు యాకోబు మనసులో ఒక దర్శనాన్ని, కలను సృష్టించారు. అతని అంతరంగం పేదరికంతోనూ, అపజయంతోనూ, మోసంతోనూ పూర్తిగా నిండి ఉంది. కాబట్టి అతని ప్రయాసం అధికంగాను, ఫలితాలు తక్కువగాను ఉండేవి. అయితే దేవుడు యాకోబు యొక్క ఆంతర్యాన్ని, ఊహల్ని ఈ మచ్చలు చారలు గల చెట్లు ముద్దులతో కట్టిన గోడ ద్వారా మార్చేశారు. అది అతడు కలలు కనడానికి, దర్శనాలు చూడడానికి తోడ్పడింది. యాకోబు తన మనసంతా అల్లికలతో నింపుకునేలా దాన్ని చూశాడు. అతడు నిద్రించి మందంతా చారలు, మచ్చలు, పొడలు గల పిల్లల్ని కనడం కలలు కన్నాడు. తర్వాత అధ్యాయంలో మంద చారలు, పొడలు, మచ్చలు గల వాటిని ఈనడం గురించి మనం చదువుతాం. 4వ కోణంలో మానవుని ఊహకు ఎంతో గొప్ప పాత్ర ఉంది. జంతువులకు మనవలే ఊహ లేదు. ఊహించటం అనేది మనస్సు యొక్క కార్యం. యాకోబు హృదయంలో, ఊహల్లో మచ్చలు, చారలు గల మంద నిలుపుకొన్నాడు. దర్శనం, కలలు అర్థం చేసుకున్నాక అతడు పరిశుద్ధాత్మ యొక్క భాష నేర్చుకోవడం మొదలుపెట్టాడు. ఇరువురికి తెలిసిన భాష ద్వారానే ఒకరితో ఒకరు సంభాషించుకోగలరు. తెలియని భాష ద్వారా సంభాషణ జరగదు. యాకోబు పరిశుద్ధాత్మ భాష నేర్చుకున్న పిదప వెంటనే అతడు పరిశుద్ధాత్మతో సంభాషించడం ప్రారంభించాడు. పరిశుద్ధాత్మ పనిచేయడం ఆరంభమైంది. పరిశుద్ధాత్మ అవసరమైన కణాలను నొక్కారు. యాకోబు మంద పొడలు, చారలు, మచ్చలు గల పిల్లలను ఏనడం మొదలుపెట్టింది. చారలు, మచ్చలు, పొడలు మంద అత్యధికమయ్యాయి. తూర్పు దేశాలలో అతడు అత్యంత ధనవంతుడిగా పరిగణించబడ్డాడు. బైబిల్లో 8,000 వాగ్దానాలున్నాయి. ప్రతి ఒక్క వాగ్దానం నీకు మచ్చలు, చారలు గల ఒక వృక్షం లాంటిది. నువ్వు ఏ పర్వతానికో వెళ్ళి చీనారు, జంగిసల వృక్షాలను నరకవలసిన అవసరం లేదు. నీ కోసం వేచి ఉన్న మచ్చలు, చారలు గల వాగ్దానాలు బైబిల్లో నుండి తీసుకొనవచ్చును. యేసుక్రీస్తు ప్రభుల వారి రక్తం ఈ వాగ్దానాలన్నిటికీ మచ్చలు, చారలు చేసింది. అందుచేత ఆ వాగ్దానాలు ప్రత్యేకమైనవి. యాకోబు గతించిపోయిన చాలా కాలానికి దేవుడు చారలు, మచ్చలు గల మరో వృక్షాన్ని నిలబెట్టాడు. ఈసారి ఆ వృక్షం కల్వరిలో నిలిచింది. ఈ వృక్షం మీద ఒక చాకుతో ఎవరు చారలు, మచ్చలు చేయలేదు. దైవకుమారుని స్వంత రక్తమే ఈ మచ్చలు, చారలు చేసింది. ఎవరైనాను సరే ప్రతి ఒక్కరూ ఈ మచ్చలు, చారలు గల వృక్షాన్ని పరికించి పరిశుద్ధాత్మ శక్తిచే మార్పు నొంది ఒక నూతన స్వరూపాన్ని, స్వప్నాన్ని, దర్శనాన్ని పొందవచ్చును. నా స్వానుభవం ఒకటి మీతో పంచుకొనివ్వండి. ఒక క్రిస్మస్ సాయంత్రం నేను ఒక ప్రసంగాన్ని తయారు చేసుకునే హడావుడిలో ఉన్నాను. క్రిస్మస్ తెల్లవారుజామున నాకు టెలిఫోన్లో పిలుపు వచ్చింది. సియోలులో ఉన్న ప్రభుత్వ వైద్యశాల నుండి ఒక వ్యక్తి పిలుస్తూ ఉన్నాడు. పాస్టర్ షో గారు, మీరేనా? అవును, నేనే. మీ సభ్యుల్లో ఒకరు మరణిస్తూ ఉన్నారు. అతడు ఒక కారు ప్రమాదానికి గురి అయ్యాడు. ఒక ట్యాక్సీ అతన్ని గుద్దింది. ఆ ట్యాక్సీ డ్రైవర్ అతని వెనుక సీట్లో వేసుకొని రోజంతా త్రిప్పాడు. ఆ రోజుల్లో కొరియాలో ఎవరైనా ట్యాక్సీ గుద్ది చనిపోతే ఆ ట్యాక్సీ నడిపేవాడు $2,500 చెల్లిస్తే చాలు. అతని మీద ఇంకా ఏ నష్టపరిహారం మోపబడదు. పడిన వానికి కేవలం గాయాలు మాత్రమే తగిలితే ఆ డ్రైవర్ వైద్య పరీక్షకు, వైద్యశాలలో ఉండడానికి అయ్యే ఖర్చంతా భరించాలి. కాబట్టి డ్రైవర్లు ఎవరినైనా గుద్దితే, ఎవరు ఆ ప్రమాదం చూడకపోతే వాళ్ళు ఆ వ్యక్తిని వెనుక సీట్లు వేసుకొని చచ్చేదాకా త్రిప్పేవారు. ఇలా తమ ఖర్చును తేలిక చేసుకునేవారు. ఈ సభ్యుడు తన భార్య కొరకు ఒక చక్కని టోపీ, ఇంకా కొన్ని బహుమతులు కొన్నాడు. ఇన్ని కానుకలు ఇవ్వగలుగుతున్నానన్న పరవశంతో లైట్ చూడకుండా రోడ్డుకు అడ్డంగా నడవడంతో ఒక ట్యాక్సీ అతన్ని గుద్దింది. బాగా ప్రొద్దుపోవడంతో ఎవరూ ఆ సంఘటన చూడలేదు. కాబట్టి ఆ ట్యాక్సీ డ్రైవర్ అతను తన కారులో త్రిప్పడం మొదలుపెట్టాడు.
కానీ అతడు మరణించలేదు. ఒక పోలీస్ ట్యాక్సీని పట్టుకొని అతన్ని వైద్యశాలలో చేర్చాడు. ఆ ప్రమాదంలో అతని పేగులన్నీ దెబ్బతిన్నాయి. కడుపంతా బురదతోనూ రక్తంతోనూ నిండుకుపోయింది. రక్తం విషంగా మారడం ఆరంభమైంది. అతన్ని పరీక్షిస్తున్న డాక్టర్లకు నేను తెలుసు. అందుచేత నన్ను పిలిచి ఇలా అన్నారు, డాక్టర్ చో, మేము ఇతనికి ఆపరేషన్ చేయమా? వైద్యరీత్యా చెప్పాలి అంటే లాభం ఏమీ లేదు. ప్రమాదానికి గురైనాక వైద్య చికిత్స చాలాసేపు అందక రక్తం చెడిపోవడం ప్రారంభమైంది. అతన్ని బాగు చేయడానికి మాకు ఏ మార్గం లేదు. మీరు ఆపరేషన్ కానివ్వండి. ఈ క్రిస్మస్ ప్రసంగం అవగానే నేను వేగంగా వచ్చేస్తాను అని చెప్పాను. క్రిస్మస్ ఆరాధన అవగానే సియోలు జాతీయ విశ్వవిద్యాలయ వైద్యశాలకు పరిగెత్తాను. అతనికి స్పృహ లేదు. డాక్టర్ మరలా ఆశ లేదు అన్నారు. పాస్టర్ గారు, ఇతడు బాగవుతాడని ఎదురు చూడకండి. చనిపోతూ ఉన్నాడు. మేమేమి చేయలేము. ఇతను కడుపు తెరిచినప్పుడు 3 భాగాల్లో ప్రేగులు పూర్తిగా తెగిపోయాయి. అవన్నీ అతని మలంతోనూ దుమ్ముతోనూ నిండి ఉన్నాయి. ఇక ఆశ లేదు. సరే, నేను చేయగలిగిందంతా నేను చేస్తాను. నేను దగ్గరికి వెళ్ళినప్పుడు అతడు మంచి నిద్రావస్థ లేదా కోమాలో ఉన్నాడు. అతని ప్రక్క మోకరించి, ప్రభువైన దేవా, నేను ప్రయత్నం చేయగలిగేటట్లు నాకు 5 నిమిషాలు మాత్రం ఇవ్వు. అతడు 5 నిమిషాలు మేల్కొన్నట్లయితే నేను ప్రయత్నిస్తాను అని అన్నారు. నేను ఇంకా ప్రార్థిస్తూ ఉండగానే ఏమిటో కదిలినట్లు అనిపించింది. నేను కళ్ళు తెరిచేసరికి అతడు కూడా కళ్ళు తెరిచాడు. పాస్టర్ గారు, నేను చనిపోతూ ఉన్నాను అంటూ ఏడ్చాడు. నాకు 5 నిమిషాల సమయం మాత్రమే ఉందని నాకు తెలుసు. నీవు ఆ మాట అనకూడదు. నీవు అలా అనుకుంటూ ఉంటే చనిపోతావు. నేనేమీ నీకు సాయం చేయలేను. నీవు నీ ఊహల్ని, తలంపులను మార్చుకోవాలి. నీ దర్శనాన్ని, కళల్ని మార్చుకో. ఈ 3వ కోణం అయిన లౌకిక ప్రపంచం మీద అధికారం పొందడానికి ఏకైక మార్గం ఉంది. అది నీ ఊహలు, దర్శనాలు, కళలు మార్చుకోవాలి. నేను చెప్పేది విను. ఒక యువకుని ఊహించుకో. అతడు తన భార్యకు వీడ్కోలు చెప్పాడు. బహు సుందరుడు, ఆరోగ్యవంతుడు. తన ఆఫీసుకు వెళ్ళాడు. పని అంతా చక్కగా చేసుకున్నాడు. ప్రజలంతా అతన్ని గౌరవిస్తారు, అభిమానిస్తూ ఉన్నారు. సాయంత్రం అయ్యేసరికి తన కొరకు భోజనం సిద్ధం చేసి ఎదురు చూస్తున్న భార్య కోసం చక్కని బహుమతులు కొన్నాడు. అతడు రాగానే అతని భార్య గుమ్మం దగ్గరకు పరిగెత్తుకుని వచ్చి అతన్ని కౌగిలించుకొని ముద్దు పెట్టుకుంది. తరువాత లోపలికి వెళ్ళి కలిసి భోంచేస్తారు. ఆ సాయంత్రం వారెంతో ప్రశాంతంగా గడిపారు. నేను ఎవరిని గురించి మాట్లాడుతున్నానో అతడు ఎవరో కాదు, నీవే ఆ వ్యక్తివి. ఆ వ్యక్తి గురించి ఆలోచించు. ఆ చిత్రం నీ మనసులో చిత్రించుకో. ఆ వ్యక్తిని నీ హృదయంలో చూచి ఆ మనుషుని నేనే అని అనుకో. మృత్యు చిత్రం చిత్రించుకోకు. శవాన్ని తలంచుకోకు. ఆ వ్యక్తిని గురించి కలలు కంటూ ఉండు. నేను ప్రార్థిస్తూ ఉంటాను. నీవు మానసికంగా ఆ పటం గీయి. ప్రార్థన నాకు వదిలేయి. ఆ విధంగా చేస్తావా అని అడిగాను. మేం మాట్లాడుతూ ఉండగా డాక్టర్ తను నడుస్తూ లోపలికి వచ్చాడు. నాకేదో పిచ్చి ఎక్కింది అని నవ్వడం మొదలుపెట్టాడు. నాకది తమాషా కాదు. నాకు ఆత్మ యొక్క 4వ కోణ సూత్రం తెలుసు. అతడు అప్పటికే పరిశుద్ధాత్మ భాష మాట్లాడడం మొదలుపెట్టాడు. విదేశాలలో పనిచేస్తున్న మిషనరీ అనువాదకుడు లేకయే ఆ ప్రాంతపు ప్రజలతో వారి భాషలో ముఖాముఖిగా మాట్లాడడం నేర్చుకున్న రీతినే ఈ మృత్యుముఖంలో ఉన్న మానవుడు లోతైన భాష అయిన పరిశుద్ధాత్మ భాషను నేర్చుకున్నాడు. నేను మోకరించి అతని పడకను పట్టుకొని, ప్రియ పరిశుద్ధాత్మ, అతడు మీ భాష మాట్లాడుతున్నాడు. అతనికి ఒక దర్శనం, కలలు ఉన్నాయి. అతని శరీరంలోనికి త్వరగా ప్రవేశించండి. మీ పరిపాలన సాగించండి. ఇతడు ఆరోగ్యం, శక్తితో నిండి స్వస్థత పొందాలని నేను ఆజ్ఞాపిస్తున్నాను అన్నాను. అక్కడే ఉన్న అవిశ్వాసురాలైన నర్సులు ఉన్నారు. ఈ గది చాలా వేడెక్కిపోయింది. వేడి బహు వెచ్చగా ఉంది. అయితే వాతావరణం చాలా చల్లగా ఉంది. అక్కడ ఏ వేడి లేదు. పరిశుద్ధాత్మ శక్తి ఆ వేడినంతా కలిగించింది. ఆ డాక్టరు, నర్సు అగ్ని చూడగలుగుతూ ఉన్నారు. వారంతా వేడికి ఎరుపెక్కిపోయారు. దైవశక్తి అధికమైపోయింది. ఆ మంచం అంతా కదిలిపోవడం వారంతా గమనించారు. అద్భుతంగా 1 వారంలో ఆ మనుషుడు తిరిగి లేచి వైద్యశాల బయటకు నడిచాడు. అతడిప్పుడు చక్కగా మందుల వ్యాపారం చేసుకుంటూ ఉన్నాడు. ప్రతి ఆదివారం ఉదయం బాల్కనీలో కూర్చున్న అతడిని నేను చూసినప్పుడు, దేవునికి స్తోత్రం, మేం పరిశుద్ధాత్మ భాష మాట్లాడతాము, మేము సృష్టి కలిగించాము, హల్లెలూయా అని నాలో నేను అనుకుంటూ ఉంటాను. మరో సంఘటన చెప్పనివ్వండి. ఒకరోజు నేను ఆఫీసులో ఉన్నాను.
సుమారు 50 సంవత్సరాలున్న ఒక ఆమె ఏడుస్తూ వచ్చింది. పాస్టర్ గారు, నా ఇల్లు పాడైపోయింది, నాశనం అయిపోయింది అంది ఆవిడ. ఏడ్పు మానేసి జరిగింది చెప్పు అన్నాను. మాకు చాలామంది కుమారులు, ఒక్కతే కూతురు అని మీకు తెలుసు. ఆమె ఒక హిప్పీ, అంటే వెచ్చలవిడిగా తిరిగే ఒక పాశ్చాత్య యవన గుంపు. దానిలోనికి మారిపోయింది. నా భర్త స్నేహితులు కుమారులతో అక్రమ సంబంధాలు పెట్టుకొని ఈ హోటల్ నుండి ఆ హోటల్కు, ఒక డ్యాన్స్ స్థలం నుండి మరో డ్యాన్స్ స్థలానికి వెచ్చలవిడిగా తిరుగుతూ ఉంది. ఆమె మా కుటుంబానికే ఒక అవమానం. నా భర్త ఆఫీసుకు వెళ్ళలేకపోతూ ఉన్నాడు. నా కుమారులంతా తలెత్తుకోలేకపోతున్నారు. వాళ్ళందరూ ఇల్లు వదిలి వెళ్ళిపోతాం అని అంటూ ఉన్నారు. దేవా, దీన్ని చంపేయ్ అని కూడా మొరపెట్టాను. పాస్టర్ చో గారు, నేనేం చేయగలను అంది ఆవిడ. నీవు మాత్రం ఏడవడం మానే. నీ ప్రార్థనకు దేవుడు ఎందుకు జవాబు ఇవ్వలేదో నాకు స్పష్టమైంది. నీవు తప్పు భావాన్ని ఆయన ముందు ఉంచుచూ ఉన్నావు. నీ మనసులో ఎప్పుడూ ఒక వ్యభిచారిగా ఆమెను చిత్రీకరించుకుంటూ ఉన్నావు కదూ అన్నాను. అవును, ఆమె ఒక వ్యభిచారే అంది. అయితే ఆమె మారడం నీవు చూడాలి అనుకుంటే నీ మనసులో ముద్ర చెరిగిపోవాలి. నీ మానసిక ఊహల్ని తుడిచివేసి ఒక నూతన చిత్రం చిత్రించుకోవాలి. నేను చేయలేను, ఆమె అపవిత్రురాలు, అసహ్యమైనది, దౌర్భాగ్యురాలు అంటూ నా ఆలోచన నిరాకరించింది. నీవు అలా మాట్లాడకూడదు. నూతన చిత్రం గీద్దాం. మచ్చలు డాగులు కలిగిన మరో వృక్షాన్ని జ్ఞాపకం తెచ్చుకుందాం. నీవిక్కడ మోకరించు, నీ ఎదుట నేను మోకరిస్తాను. మనం కల్వరి మెట్టుకు వెళ్దాం. గాయపరచబడిన, రక్తం కారుస్తూ శిలువ మీద మరణిస్తున్న యేసుక్రీస్తును మన హస్తాలు పైకెత్తి చూద్దాం. ఎందుకు ఆయన అక్కడ వేలాడుతూ ఉన్నారు? నీ కుమార్తె కొరకే. నీ కుమార్తెను యేసుక్రీస్తు వెనుక పెడదాం. ఆయన మచ్చ డాగులు గల శిలువ గుండా నీ కుమార్తెను చూద్దాం. క్షమాపణ నొంది, శుద్ధి పొంది, నూతన జన్మతో, పరిశుద్ధాత్మ నింపుదలతో సంపూర్తిగా పరివర్తన చెందినదిగా నీ కుమార్తెను చూడలేవా? యేసుక్రీస్తు రక్తం ద్వారా ఆ పటాన్ని నీవు చిత్రించుకోలేవా అన్నాను. అవును పాస్టర్ గారు, తల్లి జవాబిచ్చింది. నేను వేరువేరుగా చూడగలుగుతూ ఉన్నాను. యేసు ద్వారా, శిలువ ద్వారా నా కుమార్తె రూపం మార్చుకోగలను. అద్భుతం, అద్భుతం! నేను ఆనందంతో అరిచాను. నీ కుమార్తె గురించి ఒక నూతన చిత్రం చిత్రిస్తాను. స్పష్టంగా విపులీకరించబడిన ఆ పటాన్ని దివారాత్రులు నీ మనసులో ఉంచుకో. పరిశుద్ధాత్మ ఒక దర్శనం ద్వారాను, కలల ద్వారాను మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి అప్పుడే పరిశుద్ధాత్మ నిన్ను వాడుకుంటారు. మనం శిలువ చెంత ఉన్నాం కాబట్టి సరైన చిత్రం మనం రచిస్తున్నామని మనకు తెలుసు అని ఆమెతో చెప్పాను. పిమ్మట మేము మోకరించి ప్రార్థించాము. ఓ ప్రభువా, మీరు ఇప్పుడు ఈ రూపాన్ని చూస్తూ ఉన్నారు. ప్రియ పరిశుద్ధాత్మ, ఈ నూతన రూపంలోకి, దర్శనం, కలలోనికి మీరు ఎగిరి రండి, మార్చండి, అద్భుతాలు చేయండి అని పలికాను. అప్పుడు నేను ఆ తల్లిని పంపించేశాను. ఆమె చిరునవ్వుతో వెళ్ళింది. ఆమె తన కుమార్తెను గూర్చిన రూపం మార్చుకుంది కాబట్టి ఆమె దుఃఖంగా లేదు. కొన్ని నెలలు గడిచాయి. ఒక ఆదివారం ఆమె ఒక సుందర యువతితో నా ఆఫీసులోనికి హఠాత్తుగా ప్రవేశించింది. ఈమె నా కుమార్తె. ఆమె నవ్వింది. దేవుడు మీకు జవాబు ఇచ్చాడా? తప్పక ఇచ్చారు, ఆమె జవాబు చెప్పింది. అప్పుడు ఆమె జరిగింది వివరించింది. ఒక రాత్రి ఆమె కుమార్తె ఒకనితో గడిపింది. ఆ ఉదయం ఆమె నిద్రలేచాక ఎంతో అపవిత్రురాలుగా, దౌర్భాగ్యురాలిగా తలంచింది. దుఃఖం పెళ్ళుబుబికింది. తన గృహానికి వెళ్ళాలన్న ఆశ కలిగింది. తల్లిదండ్రులంటే భయం, కానీ ఈ ఒక్కసారి వెళ్తాను, వారంతా నన్ను తరిమేస్తే ఇదే చివరిసారి అనుకుంది. ఆమె తన ఇంటిని సమీపించి గంటం రోగించింది. తల్లి బయటకు వచ్చింది. తన బిడ్డను చూడగానే సూర్యుడు ఉదయించిన రీతిగా ఆమె ముఖం ప్రకాశించింది. రా నా బిడ్డ అంటూ పరిగెత్తి కౌగిలించుకుంది. తన తల్లి ప్రేమకు బిడ్డ నిశ్చేష్టురాలై ఏడుస్తూ కుప్పకూలిపోయింది. తల్లి ప్రార్థించగా ఆమె కుమార్తె రూపం పూర్తిగా మారిపోయింది. తల్లి తన బిడ్డను వెంటనే ఆహ్వానించి తన ప్రేమ హస్తాలు విశాలంగా తెరిచింది. ఆ తల్లి 2-3 నెలలు తన కుమార్తెను గుడికి తెచ్చింది. ఆమె ప్రసంగాలు విని పాపాలు ఒప్పుకొని తన హృదయాన్ని యేసుక్రీస్తుకి ఇచ్చి పరిశుద్ధాత్మ బాప్తిసం పొందింది. క్రీస్తులో ఆమె పూర్తిగా నూతనమయ్యింది. త్వరలోనే ఒక ఉత్తమునితో పెండ్లయింది. ఈ కుమార్తెకు 3 బిడ్డలు. నా సంఘములో గృహదర్శన విభాగానికి ఉన్న నాయకులలో ఈమె ఒకరు. ఈమె దేవుని కొరకు మండుచున్న ఒక సువార్తికురాలు. తల్లి తన దర్శనాన్ని
కళను మార్చుకొని 4వ కోణ సూత్రాన్ని పాటించిన కారణంగా ఇదంతయు జరిగింది. వాక్యమంతటితో దేవుడు ఈ 4వ కోణ సూత్రాన్ని ఉపయోగిస్తూనే ఉన్నారు. యోసేపును చూడండి, అతడు బానిసగా అమ్మబడక ముందే పరిశుద్ధాత్మ 4వ కోణంతో అతని హృదయంలో ఛాయలను ముద్రించి వేశారు. అనేక కళల ద్వారా దేవుడు యోసేపు హృదయానికి స్పష్టమైన దర్శనాన్ని అనుగ్రహించారు. యోసేపు దాసుడిగా ఐగుప్తుకు కొనుపోబడినప్పటికీ అతడు విశ్వాస విజయుడిగా వెళ్ళాడు. తరువాత యోసేపు ప్రధానమంత్రి అయ్యాడు. మోషేను చూడండి, ప్రత్యక్ష గుడారంను నిర్మించకముందు సీనాయి కొండకు పిలువబడ్డాడు. 40 రాత్రులు దివారాత్రులు అక్కడ ఉన్నాడు. ప్రత్యక్ష గుడారం యొక్క పథకం అతని మనసులో అనుగ్రహించబడింది. అతడు దర్శనంలో కలలో ఎలా చూచాడో సరిగ్గా అలాగే అతడు దిగి వెళ్ళి నిర్మించాడు. యెషయా, ఇర్మియా, యెహెజ్కేలు, దానియేలు మొదలగు ప్రభు యొక్క ముఖ్య సేవకులందరికీ దేవుడు దర్శనములను అనుగ్రహించారు. దేవుడు వారిని 4వ కోణంలోనికి పిలిచి పరిశుద్ధాత్మ భాషను నేర్పారు. అప్పుడు వారు విశ్వాసయుక్త ప్రార్థన చేశారు. అపోస్తులైన పేతురు కూడా ఈ సత్యానికి నిదర్శనమే. అతని మొదటి పేరు రెల్లు అని అర్థం ఇచ్చే సీమోను. ఆంద్రేయ పేతురును పిలుచుకొని వచ్చినప్పుడు యేసు అతని కన్నులలోడి చూచి చిరునవ్వు నవ్వారు. అవును, నీవు సీమోనువే, నీ ఒక కదిలే రెల్లువి. నీ వ్యక్తిత్వం వంగిపోతూ ఉంటుంది, స్థిమితం లేనివాడివి. ఒక క్షణం కోపంతో ఊగిపోతావు, మరొక క్షణం నవ్వుతావు. ఒకసారి త్రాగి మత్తుడైపోతావు, ఇంకొన్నిసార్లు ఎంత తెలివైన వాడివో అని ప్రదర్శిస్తూ ఉంటావు. నీవు నిజంగా రెల్లు వంటి వాడివే. అయితే నేను నిన్ను ఒక రాయి అని పిలవబోతూ ఉన్నాను. ఈ రెల్లు లోకానికి మరణించింది. పేతురు అనగా సజీవమైన రాయి. పేతురు ఒక జాలరి. చలనరహితమైన బలమైన రాయి యొక్క లక్షణాలు అతనికి బాగా తెలుసు. అతని ఊహల్లో వెంటనే తనని తాను ఒక రాయిగా చిత్రించుకోవడం మొదలుపెట్టాడు. గలిలియా సముద్రంలో గాలి తాకిడికి అలలు ప్రవహించి ఒక రాతిని కొట్టడం అతడు గమనించేవాడు. తెల్లని నురుగు ఆ రాతిని మృంగివేసింది. ఆ రాయి ఓడిపోయింది అనిపించేది. అయితే మరుక్షణం నీరంతా రాతికి కొట్టుకొని దిగజారిపోతూ ఉండడం అతను గమనించేవాడు. ఆ రాతికి చలనం లేదు. పేతురు అనేకసార్లు నేను నిజంగా ఒక రాతినేనా, నేనేనా ఆ రాయిని, అవును నేనే ఆ శిలను అనుకునేవాడు. పేతురు ఆది సంఘానికి ఒక బలమైన రాయి అయ్యాడు. అయితే అతడు ఆ రాయిగా మారకముందు క్రీస్తు తన హృదయంలో పేతురు ఒక రాయిగా చూశాడు. అప్పుడు అతడు రాయి అయ్యాడు. దేవుడు యాకోబు అనే పేరును దైవ రాజకుమారుడు అని అర్థమిచ్చే ఇజ్రాయేలుగా మార్చాడు. ఇజ్రాయేలు తెలుగు అనువాదం ఆదికాండము 38:28లో దేవునితో పోరాడువాడు, అతడొక మోసగాడు, వంచకుడు అని అంతకు మునుపు. కానీ ఇప్పుడు దేవునితో పోరాడువాడు. అయితే అతనికి రాజకుమారుడనే పేరు పెట్టబడిన తరువాత అతడు పరివర్తన చెందాడు. లోకంలో క్రైస్తవేతరులంతా కేవలం తపస్సు, విద్యలోనూ బౌద్ధ ధ్యానంలోనూ మునిగిపోతూ ఉన్నారు. ధ్యానంలో ప్రతి ఒక్కరికి ఒక స్పష్టమైన లక్ష్యం, దృష్టి ఉండాలి. సోకగాక్తేలో సమృద్ధిని గూర్చిన ఒక పటం గీస్తారు. దాని గూర్చిన పదాలు మంత్రంలా వల్లిస్తారు. ఈ రీతిగా మానవ 4వ కోణం వ్యాప్తి చేయే ప్రయత్నిస్తారు. వీరు ఏదో కొంత సృష్టి కలిగిస్తూ ఉన్నారు. క్రైస్తవ్యం జపాన్లో ప్రవేశించి 100 సంవత్సరాలు గడిచిన జనసంఖ్యలో 5% మాత్రమే క్రైస్తవులుగా పరిగణించబడుతూ ఉండగా కోట్ల కొలది జనులు సోకాగాక్తై 4వ కోణం స్తోత్రం అవలంబించి అద్భుతాలు చేస్తూ ఉన్నారు. క్రైస్తవ్యం యొక్క వేదాంతం, విశ్వాసం కేవలం మాటలతోనే నిలిచిపోయింది. నరులు దేవుని పోలికలో సృష్టించబడ్డారు. దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. ఆ కారణాన ఆయన బిడ్డలు అద్భుతాలు చూడాలన్న కోరికతో జన్మిస్తున్నారు. అద్భుతాలు చేయకుండా దేవుడు శక్తిగలవాడు అని ప్రజల్ని తృప్తిపరచలేము. నీ బాధ్యత, ఈ ప్రజల కోసం అద్భుతాలు చేయవలసిన బాధ్యత నీపై ఉన్నది. బైబిలు 3వ కోణానికి సంబంధించినది కాదు గాని 4వ కోణానికి చెందినది. దానిలోని మనం దేవుని గురించి, ఆయన మన కొరకు ఎట్టి జీవితాన్ని మాదిరిగా ఉంచారో దానిని చదవగలం. పరిశుద్ధాత్మ భాషను నేర్చుకోగలం. వాక్యం చదువుట ద్వారా మన దర్శనాలను, కళలను పెంచుకోగలము.
నీ కలలను, దర్శనాలను నిర్మించుకో. మీరు చదివే వాక్యం యవనస్తులలో దర్శనములు, వృద్ధులలో కలలను ప్రేరేపించుటకు పరిశుద్ధాత్మునికి అవకాశం ఇయ్యండి. నీవు ఒక సేవకునిగా పనిచేసే అవకాశం, సామర్థ్యం లేనట్లయితే నీవు కనీసం నీ కుర్చీలోనైనా కూర్చొని కలలు కనవచ్చు. అది శక్తివంతమైనది. పరిశుద్ధాత్మ తన భాష అయిన కలలను, దర్శనములను నీకు నేర్పుటకు అవకాశం ఇవ్వు. ఆ దర్శనములకు, కలలను మరిచిపోకు. ఆ భాష ద్వారా పరిశుద్ధాత్మ ప్రవచించి సృష్టిని జరిగించనీయుము. దేవుడు నీ హృదయ వాంఛలను తీర్చాలని కోరుతూ ఉన్నారు. దేవుడు ఆ కోరికలను తీర్చడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకే బైబిలు యెహోవాయందు ఆనందించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును అని చెబుతోంది. నీతిమంతుడు ఆశించినది వానికి దొరుకును అని సామెతలు 10:24లో కూడా ఉంది. మొదట నీ లక్ష్యం స్పష్టంగా ఏర్పరచుకో. తరువాత స్పష్టంగా, విపులంగా ఒక ఊహ చిత్రాన్ని నీ మనసులో చిత్రించుకో. ప్రోత్సాహపూరితంగా ఉండాలి. ఈ ప్రయత్నమంతా ప్రార్థనతో నిండి ఉండాలి. మానసికాభివృద్ధి, యోగా, తపస్సు, శోకగాక్తెల ద్వారా మోసపోకండి. ఇవి మానవ 4వ కోణాన్ని మాత్రమే అభివృద్ధి చేస్తాయి. ఇవి సత్యానికి సంబంధించినవి కావు. దుష్టునకు సంబంధించిన 4వ కోణానికి చెందినది. ఐగుప్తు మాంత్రికుల కన్నా మనం ఎక్కువ చేయడానికి వేగిరపడాలి. ఐగుప్తు అనే ఈ ప్రపంచంలో ఎంతోమంది మాంత్రికులున్నారు. అయితే మన దర్శనములను, కలలను మన పరిశుద్ధ దేవునికి ఉపయోగిద్దాం. మనం మోషే వలె బ్రహ్మాండమైన అద్భుతాలు చేద్దాం. మా సంఘంలో సామాన్యంగా అద్భుతాలను అందరూ నిరీక్షించి పొందే సంఘటనలే. మానవుడు ఒక మృగం కాదని అనుభవపూర్వకంగా చెప్తున్నాను. నీ ఒక మామూలు ప్రాణివి కాదు. లౌకిక ప్రపంచం మీద, రేఖా ప్రపంచం మీద ఏలుటకు, పరిపాలించుటకు సామర్థ్యం గల 4వ కోణము నీ హృదయంలో ఉంది. విశ్వాస పరిధిలో 4వ కోణంలో అధికారం ద్వారా నీ పరిస్థితులకు, సంఘటనలకు ఆజ్ఞలు జారీ చెయ్యి. వికారానికి, అపవిత్రతకు సౌందర్యం కలిగించగలవు. బాధింపబడిన వారికి, శ్రమ నొందిన వారికి శ్రేయస్సు సమకూర్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఫెయిత్ రివీల్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ అనేకులకి పరిచయం చేయండి. దేవుడు మనకు అసాధారణమైన శక్తిని ఇచ్చాడు. అదే విశ్వాసం. అయితే దాన్ని ఉపయోగించే సరైన ఫార్ములా తెలిసినప్పుడే మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. యాంగిచో గారు తన జీవితంలో చూసిన ఆ మిరాకిల్స్ని మీ జీవితంలో కూడా జరగాలని నేను ఆకాంక్షిస్తూ ఉన్నాను. ఇలాంటి మరెన్నో లోతైన ఆధ్యాత్మిక రహస్యాలను, జీవితాన్ని మార్చే విషయాలను తెలుసుకోవడానికి మన ఫెయిత్ రివీల్డ్ తెలుగు ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మా వీడియోస్ నేరుగా మీ ఫోన్లోనికి వస్తుంటాయి. మరి 4వ కోణంలో మాట, ది వర్డ్, అంటే ది స్పోకెన్ వర్డ్కి ఉన్న శక్తి ఏంటో మీకు తెలుసా? మనం అనుకోకుండా పలికే చిన్న మాట మన భవిష్యత్తును ఎలా మారుస్తుంది? నెక్స్ట్ వీడియోలో ఆ సంచలన నిజాన్ని మనం తెలుసుకుందాం. అప్పటి వరకు ఈ వీడియోని లైక్ చేయండి మరియు మీ ఆత్మీయులతో షేర్ చేయండి. ప్రైజ్ లార్డ్, మే గాడ్ బ్లెస్ యూ.